మొన్నటి వరకు వచ్చేసరికి బీటెక్ అయిన తర్వాత జాబ్ వస్తే వెళ్ళిపోయేవాళ్ళు, జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఏఐ అని నేను చెప్పను, కానీ ఏఐ ద్వారా జాబులు పోతాయని నేను కూడా చెప్పను. కాకపోతే ఏఐ ద్వారా రెండు కలిసి జాబులు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంది? ఇప్పుడు ఎంటెక్లు వచ్చేసరికి ఎలా జాయిన్ అవుతున్నారు? ఒకప్పుడు ఏంటంటే మొన్నటి వరకు ఇప్పుడు జాబ్ రాకపోతే ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి ఎంటెక్ ద్వారా జాబులు మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అని ఎంటెక్ జాయిన్ అయ్యేవాళ్ళు, కాలేజీకి వెళ్ళే పని ఉన్నది కాబట్టి. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది దాని గురించి మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలని ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వడం ఈ వీడియోకి అయిపోయింది. టాపిక్లో వచ్చేసరికి ఈ సంవత్సరం సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందండి. ఎంటెక్లు చేరే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, ఎంఫార్మసీలు చేరే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి బయట ఆపర్చునిటీస్ అనేది అసలు ఐఐటీలో కూడా అంత ఇదిగా లేదు. ఇంటర్న్షిప్లు తప్ప ఏది మిగల. అది కూడా ఇంటర్న్షిప్లు పెయిడ్ ఇంటర్న్షిప్లే ఎక్కువ శాతం బయట ఇచ్చేస్తున్నాయి. పేయింగ్ టైపు ఎక్కడా కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. దాని గురించి వచ్చేసరికి స్టూడెంట్స్ వచ్చేసరికి ఇంక ఎక్కువ చదవటం కూడా దండగా అని చెప్పేసి స్టార్టప్లకు ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈ వచ్చేసరికి ఈఎంఐల ద్వారానో లోన్ల ద్వారానో ఏదో ఒకటి తీసుకొని చిన్నదైనా కూడా చేయటానికి అయితే ఎక్కువ శాతం మంది మొగ్గు చూపుతా ఉన్నారు. దానికి వచ్చేసరికి కారణం ఏంటంటే ఇదే. సో ఇక ముందు ముందు కూడా ఇదే జరుగుతుందా అంటే ఇక డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అంట. కొంతమంది ఏం చేస్తున్నారు, పడిన 10 పరక గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తా ఉన్నారు అన్నమాట. ఈ సంవత్సరం కూడా సిచ్యువేషన్ అనేది చాలా మారిపోయింది. ఓవరాల్ గా అయితే ఇది. మీరు ఎంటెక్ జాయిన్ అవుతున్నారా, ఎంఫార్మసీ జాయిన్ అవుతున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.